శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ సొరంగంలో 12వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సహాయక చర్యలను పర్యవేక్షించారు. కార్మికులు మరో 48 గంటలలో బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 12వ రోజుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎస్ఎల్బీసీ వద్ద జరిగిన ప్రమాదంలో ఇంతవరకు 8 మంది కార్మికులు ఆచూకీ తెలియలేదు. సహాయక చర్యలు వేగవంతం చేసినప్పటికీ ఉబికి వస్తున్న నీటితో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బురదను తొలగించే ప్రక్రియ కూడా వేగంగా సాగడం లేదు. దాదాపు 11 బృందాలు నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నా ఫలితం కనిపించడం లేదు. కార్మికుల జాడ కనిపించకపోవడంతో మరింత ఆందోళన మొదలైంది. మరోవైపు టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. దీంతో సహాయక చర్యలు మరింత వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తరలించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. టన్నెల్లో దాదాపు 5,000 టన్నుల మట్టిని పెరిగిపోయి ఉండడంతో దానిని తొలగించడం సహాయక బృందాలకు ఆటంకంగా మారింది. మట్టిని తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశం లేదని సహాయక బృందాలు చెబుతున్నాయి. అయితే కన్వేయర్ బెల్ట్ పూర్తయిన రోజుకు 800 టన్నుల మట్టిని మాత్రమే బయటకు తేగలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని బట్టి మరికొన్ని రోజులు మట్టిని తొలగించే ప్రక్రియ పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు ఎక్కువ మంది బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కావడంతో వారి బంధువులు గత కొద్ది రోజులుగా టన్నెల్ బయటే నిరీక్షిస్తున్నారు. తమ వారి ఆచూకీ లభిస్తుందోమనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ వారి జాడ కనిపించకపోవడంతో వారిలోనూ ఇక కార్మికులు జీవించి ఉంటారన్న ఆశలు సన్నగిల్లాయి. తప్పిపోయిన వారిలో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నారని చెబుతున్నారు. కార్మికులందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు కొంది పూర్తి స్థాయిలో మరొక టీం వెంటనే లోపలికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు కొంది. ఇటు ఎన్డీఆర్ఎఫ్